पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों ప్రస్తుతం మనం అధికారుల అనౌన్స్మెంట్ ని చూస్తున్నాం. అధికారులు ఎప్పుడైతే పాకిస్తాన్ తరపు నుండి డ్రోన్ల దాడి జరిగిందో, మిసైల్స్ దాడి జరిగిందో, హుటాహుటిన జమ్మూలోని ప్రజలకు అధికారులు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ అనౌన్స్మెంట్ లో ప్రజలందరూ తమ ఇళ్లలోకి వెళ్లిపోవాలి, వెళ్లిన వెంటనే లైట్లు ఆర్పేసుకోవాలని అధికారులు అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఎప్పుడైతే పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించిందో, మిసైళ్లను ప్రయోగించిందో, హుటాహుటిన అధికారులు ఏ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చి ఇవ్వగానే సైరన్ మోగింది. సైరన్ మోగగానే అక్కడి ప్రజలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళు వెంటనే యూటర్న్ తీసుకొని వాళ్ళ వెహికల్స్ లోనే తిరిగి వాళ్ళ ఇంటికి ముఖం పట్టారు. మరోవైపు కొంతమంది బంకర్లలో తలదాచుకున్నారు. సో ఆ ఇంటికి వెళ్ళగానే లైట్లు ఆర్పేయాలంటూ అధికారులు సూచించారు. అలానే జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం జమ్మూ అంతటా బ్లాక్అవుట్ కనిపించింది. ఎక్కడా లైట్లు కనిపించలేదు. ఎందుకంటే డ్రోన్లు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. ఆ లక్ష్య ఛేదన జరగకుండా ఇటు ఇండియన్ ఆర్మీ గగనతలంలోనే ఆ డ్రోన్లను కూల్చివేయడం, మరోవైపు బ్లాక్అవుట్ కావడంతో ఒక్కసారిగా జమ్మూలో ఏదైతే లక్ష్యాన్ని పాకిస్తాన్ ఏర్పరచుకుందో ఆ లక్ష్యాన్ని గుర్తించలేకపోయింది పాకిస్తాన్. ఇలా చాలా మటుకు డ్రోన్లని గగనతలంలో కూల్చివేయడం, లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం జరిగింది. అయితే కొన్ని మిసైల్స్ ని కూడా ప్రయోగించింది. ఆ మిసైల్లో జమ్మూ ఎయిర్పోర్ట్ పాక్షికంగా అయితే దెబ్బతింది. అయితే అధికారులు ఎప్పుడైతే జమ్మూలో పాకిస్తాన్ కాల్పులకి తెగబడిందో, పాకిస్తాన్ ఎప్పుడైతే డ్రోన్లను ప్రయోగించిందో ఆ వెంటనే హుటాహుటిన అధికారులు ఇలాంటి అనౌన్స్మెంట్ చేశారు. अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। అనౌన్స్మెంట్ మనం వింటున్నాము. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ఎక్కడ వాళ్ళు అక్కడ వెంటనే ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. ఇళ్లలోకి వెళ్ళగానే వాళ్ళ లైట్లు ఆర్పేసుకోవాలి. ఒకవేళ వెహికల్ మీద, వాహనాల మీద ఉన్న వాళ్ళైతే వాహనాల లైట్లు ఆపేసుకోవాలి. హుటాహుటిన వెంటనే ఇళ్లకి చేరుకోవాలని, దుకాణాల్లో ఉన్న వాళ్ళైనా సరే దుకాణాలు మూసివేయాలి, లైట్లు ఆర్పివేయాలంటూ అక్కడ అధికారులకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇదంతా కొన్ని గంటల ముందు జరిగింది. అంటే పాకిస్తాన్ డ్రోన్లని ప్రయోగించక ముందు జరిగింది. ఆ ప్రయోగించి వెంటనే ఇండియన్ ఆర్మీ స్పందించి ఆ డ్రోన్లను వేసిన సమయంలో టోటల్ గా అక్కడ బ్లాక్అవుట్ ని ప్రకటించారు. జమ్మూ, రాజస్థాన్, ఇటు కశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు, అలానే పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతాలంతటా ఒక్కసారిగా బ్లాక్అవుట్ ని ప్రకటించారు. అమృత్సర్లో కూడా అదే పరిస్థితి కనిపించింది. సో అక్కడున్న ప్రజలకి ఎప్పుడైతే సైరన్ మోగిందో ఆ సైరన్ మోగగానే ప్రజలందరూ హుటాహుటిన వాళ్ళ ఇళ్లకి చేరుకున్నారు. అధికారులు ఒక పక్క అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంతకు ముందు 2 రోజుల ముందు నుండి మాక్ డ్రిల్స్ జరిగాయి. అక్కడ ప్రజలు యుద్ధ వాతావరణం వస్తే, యుద్ధ పరిస్థితి వస్తే తమని తాము ఎలా రక్షించుకోవాలి, సైరన్ మోగగానే ఏం చేయాలి, బ్లాక్అవుట్ అంటే ఏంటి, ఎలా తమను తామును రక్షించుకోవాలి, ఇళ్లలోకి ఎలా వెంటనే వెళ్లిపోవాలి, ఎలా తలదాచుకోవాలి, ఈ విషయాలన్నీ 2 రోజుల నుండి మాక్ డ్రిల్స్ నిర్వహించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అలాంటి సీనే ఇన్ రియాలిటీ కనిపించింది జమ్మూలో. अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए। ఇది బ్లాక్అవుట్ సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. మరోవైపు పాక్ దుశ్చర్యను ప్రపంచ దేశాలకు వివరిస్తున్నారు మన కేంద్ర విదేశాంగ శాఖ.
జరుగుతున్న ఉద్రిక్తతలు, దాడులు, ప్రతి దాడులకు సంబంధించి వరల్డ్ ఏ విధంగా చూస్తుంది అన్న విషయాన్ని, ఎలా చూడాలి, ఎలా స్టార్ట్ అయింది, ఏం జరుగుతుంది అన్న విషయాలను ప్రపంచ దేశాలకు భారత్ విదేశాంగ శాఖ వివరిస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామని రూబియో వేరే దేశానికి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ పై భారత్ కౌంటర్ అటాక్ కూడా దిగింది. ఇవాళ సాయంత్రం 8:30 మన జమ్మూ సెక్టార్లో పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడులు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. సరిహద్దులోని చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ మిసైల్స్తో, డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది. అయితే యాంటీ డ్రోన్ సిస్టమ్ మన దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి సమర్థవంతంగా ఆ డ్రోన్ దాడులను ఇండియా తిప్పికొట్టగలుగుతోంది. అలాగే మిసైల్ దాడులను కూడా S-400 సుదర్శన చక్రంలా పేరున్న S-400తో ఆ మిసైల్ దాడులను కూడా ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతోంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో కూడా భారత్ ప్రతి దాడులకు దిగుతోంది. అక్కడ కొన్ని ప్రాంతాలు లాహోర్తో పాటు కొన్ని నగరాలపైన మన ఇండియా కూడా కౌంటర్ అటాక్ దిగాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ప్రపంచానికి చెప్తోంది భారత్. ముందుగా ఎస్కలేట్ చేసింది పాకిస్తాన్. అక్కడ ఆపరేషన్ సింధూర్లో కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది. కానీ అక్కడ పాకిస్తాన్ మాత్రం ఆ దాడిని, ఆపరేషన్ సింధూర్ను తమ దేశంపై దాడిగా పాకిస్తాన్ భావించుకుని మళ్ళీ ఇండియా పైన ప్రతి దాడులకు దిగుతోంది. సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక పాయింట్ అయితే విదేశాంగ శాఖ సెక్రటరీ మిస్త్రీ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎస్కలేట్ చేస్తుంది పాకిస్తాన్. కేవలం మేము ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ తలపెట్టాము. బట్ పాకిస్తాన్ మాత్రం భారత సైనిక స్థావరాలను, సివిలియన్స్ను టార్గెట్ చేస్తూ అక్కడ దాడులు చేస్తోంది. కాబట్టి భారత్ తిప్పికొట్టాల్సి వస్తుంది, ప్రతి దాడులకు దిగాల్సి వస్తుంది అని చాలా క్లియర్గా ఒక సందేశాన్ని అయితే ప్రపంచ దేశాలకు భారత విదేశాంగ శాఖ ఇస్తోంది. స్పాక్ 8 మిసైల్స్ ని భారత్ సమర్థవంతంగా ఇప్పటివరకు తిప్పికొట్టింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ ను కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసింది. మిసైల్స్, డ్రోన్లను మధ్యలోనే భారత్ నిర్వీర్యం చేసేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు.